తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కుంటున్నారు వైసీపీ అధినేత జగన్. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న విమర్శను తుడిచేసేందుకు నాన్ స్టాప్ గా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువతకు దగ్గరయ్యేందుకు పర్ఫెక్ట్ స్కెచ్ గీసుకుని ముందుకు వెళ్తున్నారు. అటు పాదయాత్ర కాన్సెప్ట్ ని రిపీట్ చేస్తానని కూడా హింట్ ఇచ్చారు జగన్. ఈసారి పవర్ లోకి వస్తే పార్టీ క్యాడర్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని పదే పదే చెప్తున్న జగన్ ముఖ్యంగా యువజన కార్యకర్తల మీదే ఫోకస్ పెంచారు. మంగళవారం జరిగిన వైసీపీ యూత్ వింగ్ సమావేశంలో తన యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పేశారు. పార్టీని మళ్లీ నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఏమేం చేయకూడదో విడమర్చి చెప్పారు. తన హిస్టరీనే లైఫ్ లెసన్ గా తీసుకోవాలన్నారు. పార్టీ పెట్టిన కొత్తల్లో తాను తన తల్లి మాత్రమే ఉన్నామని, రాజకీయాల్లో యువతకు ఉండాల్సిన లక్షణాలు ఇవి అని క్లియర్ కట్ గా చెబుతూ సాగింది జగన్ లెక్చర్. ఎవరైనా నాయకుడు కాగలుగుతారు, అయితే 2 గుణాలు ఉండాలి. ఒకటి ప్రజలకు అందుబాటులో ఉండడం, రెండవది చిక్కటి చిరునవ్వుతో పలకరింపు. 2 ఖచ్చితంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉండాల్సింది మరొక మేజర్ గుణం ఏమిటి అని అంటే, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రజల తరపున మనం ప్రజలకు తోడుగా నిలబడగలగడం. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలి, ప్రభుత్వాన్ని నిలదీయడంలో ముందుండాలి అంటూ యూత్ క్యాడర్ కి బాధ్యతను గుర్తు చేశారు. ఎదగడం మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని పెంచడం నా చేతుల్లో ఉంది, మీ ఫోనే మీ గన్, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటేనే రిజల్ట్ గట్టిగా ఉంటుంది అంటూ స్ఫూర్తి వాక్యాలతో స్పీచ్ ఇచ్చారు జగన్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మనం ఈరోజు చూసేది యూత్ అధ్యక్షుడిగా, నియోజకవర్గం ఇన్ఛార్జిగా, యూత్ అధ్యక్షుడిగా ఫస్ట్ అడిగే ఇది. మీ చివరి అడుగు ఎమ్మెల్యే కావడం, అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటే జిల్లా యాత్రలు, పాదయాత్రలపై జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే జిల్లాలకు వస్తా, చివర్లో పాదయాత్ర చేస్తా అంటూ జగన్ ఇచ్చిన సాలిడ్ హింట్ కూటమి పార్టీల్ని కూడా ఆలోచింపజేస్తోంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.